జై గారు, లక్ష్మి గారు, అలాగే వాళ్ళ పిల్లలు శ్యామ్ గారు, అలాగే సూర్య గారు, ఇద్దరు పిల్లలు, అలాగే వారి యొక్క కుటుంబం వారికి ఆచారంగా వస్తున్నటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని వారు కొనసాగించటమే కాదు, తరువాత తరం వాళ్ళు పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా, ఎంతో దైవభక్తితో ఈ యొక్క అతి పవిత్రమైనటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని ఎంతో నిష్టగా అమ్మవారిని తీసుకుని వచ్చి ఇక్కడ వీరి స్వగృహంలో ఈ విధంగా ఈ యొక్క సలిమోర్ల ఉత్సవం ప్రతి సంవత్సరం చేస్తామన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కుటుంబం చేయటం చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎందుకంటే గ్రామోత్సవాలు కొన్ని కుటుంబాలకి అదృష్టం ఉంటుంది, ఆ విధంగా చేసేటువంటి అదృష్టం అమ్మవారు కలిగించింది వారికి. దాన్ని వారు కూడా ఎంతో చక్కగా కొనసాగిస్తూ ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో చక్కగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఈ రకంగా అమ్మవారి దర్శనం చేసుకునేటువంటి ఈ యొక్క అదృష్టాన్ని కల్పించినటువంటి దంపతులు నున్న అంజిబాబు గారికి, లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామదేవత ఎలవేల్పు మన ఆరాధ్య దైవం శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠమాస జాతర మహోత్సవం సందర్భంగా మరి భీమవరం మారుతి థియేటర్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి నున్న అంజిబాబు గారి స్వగృహం ముందు ఈరోజు మరి అమ్మవారి చలుమూల సేవ గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. వారి తండ్రి గారు నున్నా సూర్యనారాయణమూర్తి గారు, శ్యామలాంబ మరి వారు పూర్వం 50 సంవత్సరాలు ఇంకా అంతకు ముందు నుంచే కూడా ఈ అమ్మవారి చలుమూల సేవ కానీ, ఈ గ్రామోత్సవం జ్యేష్ఠమాస జాతర మహోత్సవం కానీ పూర్వం నుంచి వాళ్ళ పెద్దల నుంచి సంక్రమించింది. అక్కడి నుంచి వారు తండ్రి గారు, ఆ తర్వాత అంజిబాబు గారు, ఇవాళ రాబోయే తరం వాళ్ళ పిల్లలతో కూడా ఈ సంస్కృతి అనేది ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఏదైతే మనకు అందించినటువంటి ఈ గ్రామ జాతరలు కానీ, పండుగలు కానీ, ఈ సంస్కృతి భావితరాలకు తెలియజెప్పాలన్నటువంటి సదుద్దేశంతో మరి నున్నా అంజిబాబు గారు, లక్ష్మి దంపతులు వాళ్ళ పిల్లలకు కూడా ఈ సంస్కృతిని మరి అలవాటు చేయడమే కాకుండా మన భీమవరపట్నంలో ఏ మంచి కార్యక్రమం జరిగినా ఆయన వంతు సహాయ సహకారాలు అందించు మన సంస్కృతిని ఎదురు తీసుకెళ్ళడం జరుగుతుంది. శ్రీనివాస్ ఇచ్చేసి మరి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభం, ఆయన కూడా ఇక్కడ అమ్మవారిని మరి తణుకు మాజీ శాసనసభ్యులు, అలాగే రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి ముళ్ళపూడి రేణుకా గారు మరి కార్యక్రమానికి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరి ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలి. భావి తల్లికి జై. ఈ చలిమర్ల జాతర మా పూర్వీకులు నున్న సూర్యనారాయణమూర్తి గారు, నున్న శ్యామలాంబ గారు అంతకు ముందు నుంచి కూడా మా పూర్వీకులు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. భీమవరం పట్టణంలో మేము అమ్మవారికి కుటుంబ సభ్యులమై ఉన్నాము. మేమే కాకుండా మా మేనమామలు కూడా అమ్మవారికి పుట్టింటి వారు అయి ఉన్నారు. మేము కూడా అందరం కూడా ఈ చలిమారుల సేవని భీమవరంలో అమ్మవారి పొలిమేరు నందు మా స్వగృహం ఉంది. పూర్వం నుంచి కూడా మేము దీన్ని కొనసాగించుకుంటూ ముందుకి తీసుకువెళ్తున్నాము. ఏదైతే ఈ సేవా కార్యక్రమాన్ని అమ్మవారి జాతర కార్యక్రమాలనే కాకుండా మేము ఈ సంవత్సరం అమ్మవారి పేరు మీద శ్రీ మావుళ్ళమ్మ ఫ్యామిలీ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ అని ఒకటి స్థాపించున్నాము. ఈ సంవత్సరం నుంచి అంటే బహుశా ఈ సంవత్సరం చివరాఖరికి అమ్మవారి పేరుతో భీమవరంలో ఉచిత బ్లడ్ బ్యాంక్ని కూడా ప్రారంభించబోతున్నాము. దీన్ని భీమవరం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఎవరికైతే రక్తం అవసరం అవుతుందో అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి ఛార్జీలు కూడా మేము చేయకుండా ఫ్రీగా మేము దాన్ని పంపిణీ చేస్తాము. అదేవిధంగా ఎవరి దగ్గర కూడా మేము ఎటువంటి ఫండ్స్ కానీ ఏవి కూడా మేము కలెక్ట్ చేయకుండా మా కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మా పేరున్న షేర్స్ని కొద్ది వాటాని మేము అమ్మవారి ట్రస్ట్కి కేటాయించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము భీమవరం పట్టణ ప్రజల సహకారంతో, ఆర్ఎస్ఎస్ అండతో మేము మరింతగా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. తెలుగు జై. పట్టణంలో మేము చలిమూర్ల సేవ చేస్తూ ఉన్నాము. అంటే ఊరంతా కూడా చల్లగా ఉండాలని అమ్మవారు దీవిస్తున్నారు. సేవలో ప్రసాదం తీసుకుంటే ఎంతో మంచిదని అందరూ అంటారు. మనకి మాకు వర్మగారు మరియు ముళ్ళపూడి రేణుక్ గారు, భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు మరియు చాలామంది ఇక్కడ పెద్దలు వచ్చారు. వారందరికీ కూడా మేము మా కుటుంబం తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం.